నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరేం పేరు సార్? రంజిత్ కుమార్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? శ్రీ శారదా టైల్స్ ప్రజ్ఞాపూర్ సార్ మాది. ప్రజ్ఞాపూర్ సార్. సార్ ఇప్పుడు మీరు చూస్తున్న క్యాబేజీ గురించి తెలుసు కదా సార్ మీకు? తెలుసు సార్. పేరు చెప్పండి సార్. నేత్ర జాహ్నవి సార్, ఇది మనది. జాహ్నవి సార్. సార్ ఇది మన దగ్గర బాలరాజన్ రైతు తీసుకెళ్ళింది సార్. ఓకే సార్. ఇది చాలా బాగుంది సార్ వెరైటీ. ఇది సార్ మనం చాలా క్యాబేజ్ వెరైటీ చూసాం సార్. వాటితో ఇది చూసుకుని చాలా బాగుంది సార్. అంటే బాగుందంటే ఎట్లా సార్? యూనిఫామ్ సైజులో ఉంది సార్ కాయ. ఇది మళ్ళీ పగుళ్ళు గాని తెగుళ్ళు గాని పురుగు తట్టుకునే శక్తి గాని 100% బాగుంది సార్ ఇది వెరైటీ. ఓకే సార్. సార్ రైతులు 100% పెట్టుకోవచ్చు సార్ దీన్ని. పెట్టుకోవచ్చా సార్? 100% సార్. ఓకే, దాదాపు ఇక్కడ చూడండి సార్ 1.5 ఎకర్ ఉంది సార్ ఫీల్డ్ మనకు. ఓకే సార్, దాదాపు పంట వచ్చి కూడా 65-70 రోజులు అవుతుంది సార్. ఇంకా 2-3 డేస్ లో కట్ చేస్తానికి రెడీగా ఉంది. ఓకే సార్, మీరు గడ్డ కూడా దాదాపు 1.5 కేజీ దాకా వచ్చేసింది సార్. ఆ రైతు అన్నాడు రేపు 1st తారీఖు కట్ చేస్తా అంటున్నాడు. వైరస్ పరంగా కానీ సార్, తెగుళ్ళ పరంగా కానీ సూపర్ సార్. తెగులు అనేది లేదు సార్. ఈ చలికి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కు తెగుళ్ళు ఉన్నాయి సార్. ఈ ఫీడ్ లో ఒక తెగుళ్ళు ఉన్న గడ్డ లేదు సార్ దీంట్లో. ఓకే సార్, అది మెయిన్ దీని ప్లస్ పాయింట్ సార్ ఈ సీడ్ కు. ఓకే సార్, అంతేకాకుండా ఫీల్డ్ హోల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. మీకు గడ్డ రెడీ అయిన తర్వాత కూడా 30 days దాకా ఉంటుంది. గడ్డ అనేది కూడా పగలకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మార్కెట్ లో రేట్ అప్ అండ్ డౌన్ అయినా కానీ రైతుకి ఇబ్బంది కలిగేస్తారు సార్. మీకు వైరస్ తట్టుకునే గుణము, ఒకటి పురుగు తట్టుకునే గుణము సార్, గడ్డ పగలకుండా ఉండే గుణం సార్. ఇది ఈ 3 మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి అందరు రైతులు పెట్టుకోవచ్చని ఆశ.